అడవుల మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం దీపగిరి. అక్కడి ప్రజలు సాధారణ జీవితం గడిపేవారు. పిల్లలు ఆడుతూ, పెద్దలు పనిచేస్తూ ఆనందంగా ఉండేవారు. కాని ఆ గ్రామం దగ్గరే ఉన్న ఒక పెద్ద పర్వతం గురించి అందరికీ భయం ఉండేది. ఆ పర్వతం పేరు అరుణ పర్వతం. ఆ అరుణ పర్వతానికి ఎవరూ దగ్గరికి పోకూడదు. అక్కడేదో తెలియని శక్తి ఉంది. దగ్గరికి వెళ్లిన వాళ్లు తిరిగి రారని మా పెద్దలు చెబుతారు. అందరూ భయపడినా ఒకడు మాత్రం భయపడలేదు. ఆయన పేరు ధ్రువ. 16 ఏళ్ల వయసు. కాని ధైర్యం మాత్రం పెద్దవాళ్లకంటే ఎక్కువ. అతనికి భయం కంటే నిజం తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ. బాబూ ధ్రువ, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళొద్దు. మనకది మంచిది కాదు. నీకేమైనా అయితే నేనెలా బ్రతుకుతాను? అమ్మా, భయం నిజం కాదు. మనకి తెలియని విషయం మాత్రమే భయంగా అనిపిస్తుంది. నిజం తెలుసుకుంటేనే భయం పోతుంది. ఒకరోజు అకస్మాత్తుగా గ్రామంలో నీళ్లు ఎండిపోయాయి. చెరువు ఖాళీ అయిపోయింది. పంటలు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామానికి ఒక్కటే నీటిమూలం, పర్వతం వెనక ఉన్న గుప్త జలపాతం. అది కూడా కొన్ని రోజులుగా ఆగిపోయింది. నీళ్లు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? పంటలు ఎలా పండిస్తాం? మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇది ఆ అరుణ పర్వత శాపం. మనమందరం దాని కోపానికి గురయ్యాం. ఇది శాపం కాదు. ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. తన గ్రామాన్ని కాపాడాలని ధ్రువ నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న సంచి, ఒక దీపం తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. కాని అతని అడుగుల ఆగలేదు. కొంతసేపటికి అతను పర్వతం అడుగున ఉన్న ఒక గుహను గమనించాడు. గుహలోపల నీలికాంతి మెరిసింది. గోడలపై పురాతన చిహ్నాలు కనిపించాయి. ముందు ఒక ప్రకాశవంతమైన రాయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటోంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను దీపగిరి గ్రామం నుంచి వచ్చాను. నా గ్రామాన్ని కాపాడ్డానికి వచ్చాను. ఈ రాయిని తప్పుగా తాకితే నీ గ్రామం పూర్తిగా నశిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ శక్తి ధ్రువాకి ఒక పరీక్ష పెట్టింది. గుహలో 2 మార్గాలు కనిపించాయి. ఒకటి బంగారు కాంతితో మెరిసింది, మరొకటి సాధారణ రాతిదారి. లోభాన్ని ఎంచుకుంటావా లేదా నిజాయితీని ఎంచుకుంటావా? నీ గ్రామం కోసం నువ్వు నీ భయాన్ని విడిచిపెట్టాలి. నేను ధనం కోసం రాలేదు. నా గ్రామం కోసం వచ్చాను. నిజమైన దారి ఇదే. అతను సాధారణ రాతిదారిని ఎంచుకున్నాడు. ధ్రువ జాగ్రత్తగా రాయిని సరైన స్థితిలో ఉంచాడు. ఒక పెద్ద ప్రకాశం వెలిగింది. గుహ కంపించింది. తరువాత ఒక్కసారిగా నీరు ప్రవహించడం మొదలైంది. గ్రామంలో మళ్లీ నీళ్లు వచ్చాయి. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. నిజమైన ధైర్యమంటే భయాన్ని జయించడం. నువ్వు మా గ్రామాన్ని కాపాడావు ధ్రువా. నువ్వు మా గర్వం బాబూ. నీ ధైర్యం వల్ల మనందరం బతికాం. భయం మనస్సులో ఉంటుంది. నిజం తెలుసుకునే ధైర్యం ఉంటే ఏ శాపమైనా కరిగిపోతుంది. భయాన్ని నమ్మకంగా మార్చే ధైర్యమే నిజమైన శక్తి.